అది 2014 లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంది. 2014 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 10 ఏళ్ల పాలనపై ఓటు వేసే సమయం వచ్చింది. అప్పటికే అవినీతి, కుంభకోణాలు, నిత్యావసర ధరలు పెరగడం వంటి అంశాల వల్ల కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ప్రజలు కూడా ఈ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు. ఈ సమయంలోనే 10 ఏళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్న బీజేపీ పార్టీ ఎన్నికల బరిలోకి దిగింది. అప్పటి గుజరాత్ సీఎం అయిన నరేంద్ర మోదీ తమ పార్టీని గెలిపిస్తే విదేశాల్లో ఉన్న బ్లాక్ మందిని తీసుకొస్తామని, ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షల రూపాయల డిపాజిట్ చేస్తామని, స్మార్ట్ సిటీలు నిర్మిస్తామని, యువతకు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, రైతులకు మద్దతు ధర కల్పిస్తామని, నిత్యావసర ధరలు తగ్గేలా చర్యలు తీసుకుంటామని ఎన్నికల ప్రచారాల్లో హామీలు ఇచ్చారు. చివరికి 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. నరేంద్ర మోదీ ప్రధాని అయ్యారు. 5 ఏళ్ల పాటు బీజేపీ అధికారంలో ఉంది. 2019లో లోక్సభ ఎన్నికలు సమీపించాయి. అయితే ఈ సమయానికి కేంద్రం తీసుకొచ్చిన డిమానిటైజేషన్ ఫెయిల్ అవ్వడం, విజయ్ మాల్యా, నీరవ్ మోడీ లాంటి బడా వ్యాపారవేత్తలు వేల కోట్లు దోచుకుని విదేశాలకు పారిపోవడం, కార్పొరేట్ సంస్థలకే బీజేపీ లాభం చేకూర్చేలా చేయడం, జీఎస్టీ పేరుతో కేంద్ర ప్రభుత్వం పేద మధ్యతరగతి ప్రజల నుంచి అధిక పన్ను వసూలు చేయడం, నిరుద్యోగం పెరగడం, నిత్యావసర ధరలు, ఆయిల్ ధరలు పెరగడం లాంటి అంశాల వల్ల బీజేపీపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా ఓ విషాద ఘటన జరిగింది. 2019 ఫిబ్రవరి 14న జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా అటాక్ జరిగింది. ఈ విషాద ఘటనలో 40 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఈ దాడి మేమే చేశామని పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ అయిన జైషే మహమ్మద్ ప్రకటించింది. దీంతో ఈ దాడికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం 2019 ఏప్రిల్ 26న పాకిస్తాన్లోని బాలాకోట్లో ఉన్న ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్ జరిపింది. ఈ ఘటన జరిగిన తర్వాత దేశంలో ఉన్న ప్రజా సమస్యలన్నీ పక్కదారి పట్టాయి. అంతేకాదు, ఈ పుల్వామా అటాక్ని బీజేపీ రాజకీయంగా వాడుకుంది. దీంతో 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత మరో 5 ఏళ్లు ఈ పార్టీ అధికారంలో ఉంది. ఇప్పుడు 2024లో మళ్ళీ పార్లమెంటు ఎన్నికలు మొదలయ్యాయి. ప్రస్తుతం దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయింది. ఇటీవల ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అనే సంస్థ ఓ సర్వే నిర్వహించింది. ఇందులో 82.9% మంది యువత నిరుద్యోగులుగా ఉన్నట్లు తేలింది. 2000 సంవత్సరంలో నిరుద్యోగ సమస్య 35.2% ఉంటే 2022 నాటికి ఇది 65.7% పెరిగిందని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ తమ సర్వేలో వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో నిరుద్యోగ సమస్య, నిత్యావసర ధరలు పెరగడం, కేంద్రం తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ ద్వారా బీజేపీకి 8,000 కోట్ల రూపాయలు రావడం, అలాగే మత రాజకీయాలు పెరిగిపోవడం ఇలాంటి అంశాల వల్ల బీజేపీపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మరోవైపు కేంద్ర దర్యాప్తు సంస్థలైన సిబిఐ, ఈడీలతో విపక్ష నేతలపై దాడులు చేయించడం, ఒకవేళ ఎవరైనా బీజేపీలో జాయిన్ అయితే వాళ్లపై ఎలాంటి సిబిఐ, ఈడీ సోదాలు జరిపించకపోవడం లాంటివి ప్రస్తుతం జరుగుతున్నాయి. ఇక బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే డెమోక్రసీ అంతమవుతుందని, మళ్లీ దేశంలో ఎన్నికలు జరగవని విపక్ష పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇటీవల కర్ణాటకకు చెందిన ఓ బీజేపీ ఎంపీ అనంతకుమార్ హెగ్డే ఈ ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం రేపాయి. విపక్ష నేతలతో సహా చాలామంది బీజేపీపై విమర్శలు చేశారు. ప్రస్తుత పరిమాణాలు చూస్తుంటే బీజేపీ నియంతృత్వ ధోరణి వైపు అడుగులు వేస్తుందనే విమర్శలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయితే మరోసారి బీజేపీకి అధికారం ఇవ్వాలా లేదా ఇండియా కూటమికి అధికారం ఇవ్వాలా అనే ఆధారంగానే ఈసారి లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ అలాగే లోక్నీతి సంస్థలు కలిసి ఓ ప్రీ పోలింగ్ సర్వేను నిర్వహించాయి. ఈ ఏడాది ఏప్రిల్ 8 నుంచి మార్చి 28 వరకు 19 రాష్ట్రాల్లోని 10,000 మంది ఓటర్ల నుంచి వారి అభిప్రాయాలను సేకరించాయి. అయితే ప్రధానంగా నిరుద్యోగం, ధరల పెరుగుదల అంశాల ఆధారంగానే మెజారిటీ ప్రజలు ఓటు వేయనున్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది. ఇక ఈ సర్వేను పరిశీలిస్తే 27% మంది ప్రజలు నిరుద్యోగ సమస్య అంశాన్ని పరిగణలోకి తీసుకుని ఓటు వేస్తామని చెప్పారు. 23% మంది ధరల పెరుగుదల అంశాన్ని తీసుకుని ఓటు వేస్తామని తెలిపారు. 13% మంది అభివృద్ధి ఆధారంగా ఓటు వేస్తామన్నారు. 8% మంది అవినీతి అంశాన్ని తీసుకుని ఓటు వేస్తామని చెప్పారు.
మరో 8% మంది రామ మందిరం అంశాన్ని తీసుకుని ఓటు వేస్తామని చెప్పారు. ఇక 2% మంది హిందుత్వ ఆధారంగా, మరో 2% ఇండియన్ ఇంటర్నేషనల్ ఇమేజ్ ఆధారంగా, ఇంకో 2% మంది రిజర్వేషన్ ఆధారంగా ఓటు వేస్తామని చెప్పారు. ఇంకో 9% మంది ఇతర విషయాల ఆధారంగా ఓటు వేస్తామన్నారు. మిగతా 6% మంది ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదు. ఇప్పటికే బీజేపీ ఈ లోక్సభ ఎన్నికల్లో 370 సీట్లు గెలవాలని, ఎన్డీఏ కూటమితో కలిసి 400 సీట్లు సాధించాలనే లక్ష్యం పెట్టుకుంది. ఒకవేళ దేశ ప్రజలు ఈ పార్లమెంటు ఎన్నికల్లో ఈ సర్వే ఆధారంగానే నిరుద్యోగం, ధరల పెరుగుదల, అవినీతి వంటి అంశాలను తీసుకుని ఓటు వేసినట్లయితే 50% పైగా బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లు వస్తాయి. దీంతో బీజేపీ తాను పెట్టుకున్న టార్గెట్నే కాదు, చివరికి అధికారం కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. మరోవైపు ఈ సర్వేలో మళ్లీ భారత ప్రధానిగా ఎవరిని చూడాలనుకుంటున్నారని ఓటర్లని అడగగా 48% మంది నరేంద్ర మోదీ, 27% మంది రాహుల్ గాంధీ ప్రధాని కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఇక అరవింద్ కేజ్రీవాల్కి 3%, మమతా బెనర్జీకి 3%, అఖిలేష్ యాదవ్కి 3% మంది ఓటర్లు ప్రధాని కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అలాగే దేశంలో అవినీతి పెరిగిందా అని ఓటర్లను అడగగా 55% మంది గత 5 ఏళ్లలో అవినీతి పెరిగిపోయిందని చెప్పారు. ప్రస్తుతం దేశంలో హిందూ, ముస్లిం అనే మతపరమైన వివాదాలు నెలకొన్నాయి. అయితే ఈ సర్వేలో ఇండియాను కేవలం హిందూ దేశంగా మాత్రమే చూడాలనుకుంటున్నారా, లేదా ఇండియా అనేది అన్ని మతాలకు సమానమని భావిస్తున్నారా అని ఓటర్లను అడగగా 79% మంది ప్రజలు ఇండియా అనేది కేవలం హిందువులది మాత్రమే కాదని, అన్ని మతాలకు చెందిందని తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. కేవలం 11% మంది మాత్రమే ఇండియా అనేది హిందువులకు మాత్రమే చెందిందని తెలిపారు. మరో 10% మంది ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదు. దీన్ని బట్టి చూస్తే భిన్నత్వంలో ఏకత్వమే భారతీయ సంస్కృతి కాబట్టి మెజారిటీ ప్రజలు ఎప్పటికీ దీనికే కట్టుబడి ఉంటారని తెలుస్తుంది. ఇక చివరగా బీజేపీకి కేంద్రంలో మరో ఛాన్స్ ఇవ్వాలా వద్దా అని ఓటర్లను అడగగా ఇందులో 44% మంది మరో ఛాన్స్ ఇవ్వాలని చెప్పారు. 39% మంది మరో ఛాన్స్ ఇవ్వకూడదని చెప్పారు. మరో 17% మంది ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదు. ఇక్కడ కేవలం 5% మంది ఎక్కువగా బీజేపీకి మరోసారి అధికారం ఇవ్వాలని కోరుతున్నారు. ఒకవేళ ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయని వాళ్లలో మెజారిటీ ఓటర్లు విపక్ష పార్టీలకు ఓటు వేస్తే ఇండియా కూటమి అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది, లేకపోతే బీజేపీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అయితే ఈ లోక్సభ ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి ఓటు వేస్తారో, ఏ అంశం ఆధారంగా ఓటు వేస్తారో మీ అభిప్రాయాన్ని కామెంట్లలో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.